129 బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం. ఇవాళ మొత్తం 350 బ్రాండ్స్ దగ్గర 300 పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం. ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకున్నది దాదాపు 99,000 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద అని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసిన జరిగింది అధ్యక్ష. సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మైను, శాండు, ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు, ఆరోగ్యం నష్టపోయారు. ఇవాళ దాని మీద సీరియస్ గా మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడిన దాంట్లో పాసింగ్ రిమార్క్స్ చేశారు అధ్యక్ష. వారు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతున్నారు, మిగతా ఎంక్వైరీ తప్పులు చేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేసుకోవడం ఆ ప్రభుత్వాల విధానాలు చేసుకోవచ్చు. కానీ ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి కూడా అవి రికార్డులను తొలగించాలి అధ్యక్ష. పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. దయచేసి దాన్ని తొలగించండి. రేపు రికార్డులో పెట్టుకోండి, ఎంక్వైరీ దాంట్లో పెట్టుకోండి. దాన్ని కూడా ఒక దీంట్లో ఫైండింగ్స్ లో పెట్టుకోండి. అది జరుగుతాయి. ఏది వాస్తవం వస్తే ప్రజలు చెప్తారు మీరు. అంతేగాని దీన్ని రికార్డులు ఉంచడం మాత్రం సమంజసం కాదనేది నా తాలూకా సబ్మిషన్ అధ్యక్ష. మీకు మంత్రి గారికి కూడా దయచేసి దాని మీద కొద్దిగా మీరు రెస్పాన్స్ చెప్పుకోండి, తప్పు కాదు. కానీ ఇలాంటి స్పాన్సరింగ్ మార్పు చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. మంత్రి ఇది వాస్తవం, తగలబడిన వాస్తవం. దానికోసమే మేము ఆ రోజున ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉన్నాయో ఇవ్వమంటే ఇవాళ వరకు వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ అక్కడ వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, ఫుటేజ్లు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఇవాళ దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష. ఏది ఏమైనా ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్. మీకు అధికారం ఉంది, మీరు ఎంక్వైరీ చేయొచ్చు, అధికారులు మీ మనుషులే చేయొచ్చు, వాస్తవాలు బయటపెట్టండి. అంతేగాని మీరు వచ్చి సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఏ సీసీ ఫుటేజ్ ఎవరింటి సీసీ ఫుటేజ్ ఎవరు ఇస్తారు అధ్యక్ష? ఎవరింట్లో మా ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇస్తామా? అక్కడ ఏదైనా జరిగితే ఆ జరిగిన దాన్ని నిరూపిస్తే అప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు తప్పకుండా అధ్యక్ష. ఆలోచన చేయండి. అంటే ఏమిటిది మాట్లాడింది? దయచేసి అది కాదు. దయచేసి నా తాలూకా ఏంటంటే మీ రికార్డులో మొత్తం దాన్ని మాత్రం తొలగించాలని మా తాలూకా మా పార్టీ తరఫున మేము కోరుతున్నాం. బాధ్యతాయుతంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. బాధ్యత రహితంగా ఎవరూ కూడా మాట్లాడకూడదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే, దొంగతనం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఒకరికొకరు పొడుచుకొని మర్డర్ చేసినా సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమాచారం ఇస్తారు. ఒకవేళ లేకపోతే సీసీ కెమెరాలు ప్రభుత్వం పెడితే ప్రభుత్వం సీసీ కెమెరాలను తీసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర అది లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అయితే షాపింగ్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒకవేళ సొంత హౌస్ ఉంటే ఇప్పుడు సీసీ కెమెరాలు లేనటువంటి హౌసులు లేవు, షాపింగ్ కాంప్లెక్స్లు లేవు, అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు ఫైళ్లు తగలబడ్డాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్లి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏవి ఉన్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కొంత సమాచారమే వచ్చింది. ఆ సీసీ కెమెరాల్లో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది. అలాగని చెప్పి మేము విమర్శ చేయలేదు. మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంతే సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే
బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే, కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే, ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. మా నాయకుడిని హతమార్చేయాలని, మా నాయకుడిని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి? అందుకే మేము స్పష్టంగా ఆరోపణ చేశాం. ఆ రోజు ఏవైతే లిక్కర్కు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం. మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా, మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా. మీరు అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. సమాజం గుడ్డిది కాదు, ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు. నేను చెప్పిన దాంట్లో అవాస్తవం చెప్పండి. ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఫైర్ది, ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటలేదు అధ్యక్ష, చెప్పండి. ఇది ఎక్కడైనా దేశంలో అన్ని దగ్గర జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రైవేట్ అయినా సొంతమైనా గవర్నమెంట్దైనా కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని సీసీ కెమెరాలు పెట్టిస్తుంటే ఇది రూలుకు వ్యతిరేకం, సభలో తప్పు మాట్లాడుతుంది. స్టాండ్ అయ్యాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాం మీ ద్వారా, లేకపోతే మా చైర్మన్ గారి ద్వారా అడుగుతున్నాం ఆయనకి. ఆ రోజు జరిగిన సంఘటన డేట్ తో సహా మా గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు లేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైక్ ఇస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది, మీ దగ్గర గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగాం, అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. ఎవరు మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వ్యవహరించకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి విధానం కాదు. బాధ్యతగా మాట్లాడుతున్నాం. అపోజిషన్ లీడర్ అని 10 సార్లు ఇవ్వడం కాదు, ఇది నా ప్రివిలేజ్. ఇది ఎవరో దయాదాక్షిణ్యం వచ్చిన ఇది కాదు, ఇది మా ప్రివిలేజ్. ఇది చట్టం నాకు ఇచ్చిన అవకాశం. దయచేసి మా మంత్రి గారు అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. 10 సార్లు ఇస్తున్నాం కదా అని ఏదో మీ దయాదాక్షిణ్యం నేను ఇక్కడ మాట్లాడట్లేదు. దయచేసి నేను అడుగుతున్నా ఒకటే అధ్యక్ష, సంబంధి ఏదైతే వారు వచ్చి ఎంక్వైరీ చేశాను అన్నారు, ఫైన్, ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుంది, దాని మీద వచ్చి ఒక సిట్ కూడా వేసింది. ఆ సిట్ కూడా అందరినీ పిలుస్తుంది, అందరి తర్వాత స్టేట్మెంట్ కట్టించుకోనియండి. కానీ ఏదైతే మీరు అడుగుతుందో ఆ ఇంట్లో చెత్త కాల్చుకున్న ఆ సిసి ఫుటేజ్ ఇమ్మని ఆయన ఇవ్వలేదని అంటే దానికి అర్థం ఏంటి? ఎంక్వైరీ అవుతుంది కదా, దాన్ని సభలో వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్ అనే ఆ వర్డ్ అని అది కరెక్ట్ కాదు కదా. అది ప్యాలెస్ అందరికీ ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ ఉన్నాయి, లేకపోతే హైదరాబాద్ లో వచ్చి ప్యాలెస్ ఉన్నాయి, లేకపోతే మా విజయనగరంలో మాకు ప్యాలెస్ ఉంది, మీకు మీ ఊర్లో మీకు ప్యాలెస్ ఉంది, అందరికీ ప్యాలెస్ ఉన్నాయి. అది కాదు కదా. అది మనం మాట్లాడుకున్నప్పుడు ఒకసారి పద్ధతిలో మాట్లాడుకోవాలి. చట్టం దాన్ని చేసుకెళ్ళిపోద్ది. చట్టాన్ని ఎవరు వ్యతిరేకించలేము. దయచేసి నేను ఆ విషయం గురించి మాట్లాడిన తప్ప 10 సార్లు అవకాశం వస్తుంది లేచిపోయి 10 సార్లు పోయితేది నేను దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారు మళ్ళీ దీన్ని పొడిగించొద్దు. నేను నా రిక్వెస్ట్ వచ్చి నేనే మాట్లాడింది, మరి మీరేంటి మాట కదా, మీరు మాట్లాడిందే కదా. నేనేమే కించపరిచారా? మాట్లాడారు మీరు నన్ను కించపరిచి నేనేమి ఎవరిని కించపరిచి మాట్లాడలేదు. నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా కించపరిచి మాట్లాడలేదు. ఏ వ్యక్తిత్వాలకు చులకం చేసి మాట్లాడలేదు. ఏ వ్యక్తుల్ని చులకం చేసి మాట్లాడలేదు. సభలో
కానీ వారు మాట్లాడే మాట నేను సమాధానం చెప్పాను తప్ప నేనేం చెప్పట్లేదు. దయచేసి నాకు సంబంధం లేని విషయం అది. మీ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎంక్వైరీలు నిజాలు బయటకు వస్తాయి. దాన్ని మాత్రం నేను రికార్డులో తొలగించమని మీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. నేను అపోజిషన్ లీడర్ గారికి మీరు నేను అనలేదు. మీకు ఆ హక్కు ఉంది, మీకు ఇస్తున్నారు. ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలని సూచన చేశాను అధ్యక్ష. ఇప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి అయితే ఒక సంఘటన జరిగిందా లేదా అక్కడ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా లీడర్ తాలూకా ఇంటి ముందు ఫైర్ అయింది, మా లీడర్ కి చాలా ప్రమాదం ఉంది, రక్షణ కల్పించండి అని మీరు కంప్లైంట్ ఇచ్చారో లేదు చెప్పండి. మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసేటప్పుడు మీకు రిటర్న్ గా అడిగేటప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే పోనీ మీ దగ్గర కెమెరా లేకపోతే పర్లేదు, రికార్డ్ అవ్వకపోతే పర్లేదు, మీ దగ్గర కెమెరాల్లో రికార్డ్ అయింది, మీ దగ్గర ఉన్న సమాచారం కూడా మాకు ఇవ్వండి, మేము ఎవరు తప్పు చేశారో పట్టుకుంటామంటే ఇవ్వకుండా ఈరోజు ఎవరికైనా అనుమానం రాదా అధ్యక్ష? అనుమానం రాదా? మీరు తప్పు చేయకపోతే ఇవ్వాలి. మీరు తప్పు చేయకపోతే నిజంగా ఎవరైనా కావాలని చేస్తుంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 నిమిషాలు పట్టు. అదే చెప్పాను నేనేం తప్పు మాట్లాడలేదు, అదే చెప్పాను, జరిగిన సంఘటనే చెప్పాను నేను. విచారణలో భాగంగా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకునేటప్పుడు పోలీసు వారు విచారణ చేసేటప్పుడు విచారణలో భాగంగా చుట్టుపక్కల ఏదైనా సీసీ కెమెరాస్ ఉంటే ఆ ఫుటేజెస్ కంపల్సరీగా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఆ ఎంక్వైరీకి సహకరించాలి అధ్యక్ష. ఇది రూల్ అధ్యక్ష. అంతేగాని ఇప్పుడు మా దగ్గర జరిగింది మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము, మీ దగ్గర సీసీటీవీ ఉంది కదా దాని ఫుటేజ్ ఇవ్వండి అంటే మేము ఇవ్వము అన్నారు అధ్యక్ష. కొన్ని రోజులు తర్వాతకు వచ్చేసరికి సీసీటీవీ పని చేయట్లేదు అని కూడా చెప్పారు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, నిజంగా మీకు న్యాయం కావాలి, నిజంగా మీ నాయకుడికి రక్షణ లేదని మీరు భావిస్తే మేం జరుగుతున్న విచారణలో మీరు భాగస్వాములు అవ్వాలి, దానికి సహకరించాలి. దానికి ఇక్కడ కాదు అధ్యక్ష, ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ అయినా జరిగినప్పుడు సీన్ ఆఫ్ ఎవెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసేది చుట్టుపక్కల ఏమైనా కెమెరాస్ ఉన్నాయా లేదా, ఆ కెమెరాస్ లో ఏదైనా ఫుటేజ్ ఉందా లేదా, ఆ ఫుటేజ్ లో ఏమైనా దొరుకుతుందా లేదా, అది ఇమీడియట్ గా ప్రైమ్ ఆఫ్ ఎంక్వైరీలో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేసుకుని ఛార్జ్ షీట్ వరకు వెళ్తారు అధ్యక్ష. ఇది ప్రొసీజర్ అధ్యక్ష. దీని ఏదో డివేట్ చేసి మిమ్మల్ని ఏదో బురద చల్లడానికో మేము చేసే ప్రక్రియ కాదు. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా సహకరించాలి. నిజంగా ఆ రోజు మీరు చాలా మంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ డైరెక్ట్ గా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఎంక్వైరీ చేస్తున్న భాగంగా మీరు సీసీ ఫుటేజెస్ ఇవ్వండి అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు. మేము దానికి ప్రత్యామ్నాయంగా మేము సీసీ ఫుటేజెస్ కూడా పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. దానికి వాళ్ళ ప్రైవసీ ఏదో ఇబ్బంది పడింది అన్నట్టుగా వాళ్ళు మా తర్వాత మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఇది కంపల్సరీగా ఎంక్వైరీలో భాగంగా సీసీ ఫుటేజెస్ ఎవరివైనా